బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అనుకుంటా బతుకమ్మ చీరలు కట్టుకొని ఆడుమని బీఆర్ఎస్ సర్కారు ఉన్నప్పుడు బతుకమ్మ చీరలు అనే పథకం కింద ప్రతి తాప బతుకమ్మ పండుగ నాడు ఆడపిల్లలకు చీరలు ఇస్తుండే. అంటే పండుగ నాడు ఇంటి మహాలక్ష్మి కొత్త చీర కట్టుకొని బతుకమ్మ ఆడితే ఇంటికి మొత్తం రాష్ట్రానికి అందమనే ముచ్చట చెప్పేటోడు కేసీఆర్ సారు. ఇటు ఆడపిల్లలు మురుస్తారు, గట్లనే నేత కార్మికులకు గుట్ట ఆసరైతది. ఉత్తగుండకుట ప్రతి తాప నిమ్మలంగింత పని కల్పించినోళ్ళం అయితమని ఈ పథకం పెట్టిండాయే. అయితే ఆ కాంట్రాక్ట్ మొత్తం సిరిసిల్లలున్న నేతన్నలకే ఇస్తుండే కదా. అప్పుడు ప్రతి తాప బతుకమ్మ చీరల ఆర్డర్లే అక్కడోళ్ళకి జీవనోపాధి లెక్కుంటుండే. ఇక ఈ తాప కాంగ్రెస్ సర్కార్ రాగానే ఆ పథకం బంద్ అనే మాటలు వినొస్తున్నాయట. ఒక ఆలోచనుంటే ఈ పాటికే చీరల ఆర్డర్లు వస్తుండే. ఇప్పుడు ఇంకా రాలే. మా బతుకులు ఎట్లా, మాకు ఆదాయం ఏడికెళ్ళొస్తుంది, మాకు బతుకమ్మ చీరల ఆర్డర్లు ఎప్పట్లెక్కనే ఇప్పిమని సిరిసిల్ల నేతన్నలు గిట్ల రోడ్లెక్కి ధర్నాలు చేస్తుర్రు. ఈల కథ ఇట్లుంటే అసలు అవి చీరలేనా? తీసుకున్న ఆడవిల్లలే కొందరు తీసుకున్న జాగల్నే అగ్గిపుల్ల అంటబెట్టి తలగబెడితే ఇంకొందరు బొంతలకు పరదలకు వాడిరు. ఇంకొంతమంది అయితే అవిటిని టబ్బులకు బకెట్లోకి వేసినా తీసుకుంటలేరని చిన్న పోరగాళ్ళకు ఆడుకోనికే ఉయ్యాలలు కట్టి వీడియోలు తీసి ఎక్కిరిచ్చిరు. అసొంటి చీరలకు కోట్ల పెట్టుబడి ఎందుకు దండుగా అన్నట్టు పబ్లిక్, ఇటు సర్కారు కూడా గరమైంది. అవిటి నాణ్యత గురించి పక్కకు పెడితే మాకింత బుక్కెడు బువ్వ పెట్టినోళ్ళు అవుతారు కదా, ఇట్లా నోటికాడ బుక్క ఎత్తగొట్టకురి సారు అని రోడ్లెక్కి ధర్నాలు షురూ చేసిరు నేతన్నలు. చూడాలి మళ్ళా పేదలను ఆదుకోనికి వచ్చిందే మన కాంగ్రెస్ సర్కారు అని రేవంత్ రెడ్డి సారు హామీలు ఇచ్చి మెల్లగా ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ వస్తున్నాడు. మళ్ళీ వీళ్ళన్నట్టు కాంట్రాక్ట్ కాకుండా సర్కారు ఇంకా వేరే దారి ఏదైనా చూపిస్తుండొచ్చునో మరి. ఓ రేవంత్ సారు, అందరిని ఆదుకుంటా అని చెప్తివి కదా, జరగీ నేతన్నల బతుకుల గురించి ఇంత ఆలోచన చెయ్యరాదు? వాళ్ళకింత బువ్వ పెట్టినోన్ని అవుతావు కదా, ఆలోచన చెయ్యజేరా.